హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక చాలా అందమైన ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చామండి. అదే కృష్ణగిరి డ్యామ్ అండ్ గార్డెన్. ఇది కృష్ణగిరి డ్యామ్లోని గార్డెన్ అండి. ఒకరోజు ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో వచ్చి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన వెంటనే మనకు కనిపించేది మొట్టమొదటిసారిగా కృష్ణగిరి డ్యామ్ గార్డెన్ అండి. ఒకవైపు చుట్టూ పచ్చని చెట్లు, పారే నీరు, ఇవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూల మొక్కలు కూడా ఉంటాయండి గార్డెన్. కామ్, పీస్ఫుల్గా ఉంటుందండి. చుట్టూ చెట్లు ఎటు చూసినా. కనిపించేది డ్యామ్ అండి. డ్యామ్ వ్యూ చూడడానికి స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ మీదుగా వెళ్ళి డ్యామ్ వ్యూ చూడొచ్చు. ఇప్పుడు మనం డ్యామ్ వ్యూ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుండి డ్యామ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రశాంతంగా, నీరు ప్రశాంతంగా ఉండడం, దూరంగా కనిపించే కొండలు, ఆకాశం నీరును తాకుతున్నట్లుగా, చుట్టూ ఉన్న పచ్చదనం, ఇవన్నీ కలిసి చాలా మంచి నేచర్ వ్యూని ఇస్తాయండి. ముఖ్యంగా ఇక్కడ వీచే గాలి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే వీచే గాలి సౌండ్ అనేది ఒక మాదిరి చెవులకి చాలా ఇంపుగా వినిపిస్తుందండి. రోజు మనం సిటీ లైఫ్లో అలాగే ట్రాఫిక్, పొల్యూషన్ మధ్యలో, శబ్దాల మధ్యలో ఉంటామండి. కానీ ఒక్కసారి ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ హడావిడి అంతా మర్చిపోయి కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదించగలుగుతామండి. ఇక్కడ నిలబడి ఈ గాలిని ఫీల్ అవుతుంటే అండి, ఈ గాలిని నిజంగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకు. చూడండి, డ్యామ్ పైన డ్యామ్ వ్యూ నుండి మొత్తం గార్డెన్ అలా కనిపిస్తుందండి. కొండవైపు నుంచి గాలి వస్తూ ఉంటుందండి. ఆ గాలి మన ముఖానికి తగులుతూ ఉంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకు. చూడండి, నీరు, డ్యాంలో నీరు నిలవడం, నీటి శబ్దము, గాలి శబ్దము చాలా చాలా అందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అవి మనం ఫీల్ అవుతామండి. అలాగే ఇక్కడ మేము మంచి మంచి ఫోటోలు తీసుకున్నామండి. వీడియో కూడా తీశాను. మంచి ఫొటోస్ తీసుకున్నాము. మంచి వ్యూగా ఉంది. అంటే ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో చూడండి డ్యాము, అలాగే కొండలు, మంచి ఫ్రేమ్ దొరికిందండి ఫొటోస్కి, వీడియోస్కి. ఇది Insta360 X5తో షూట్ చేసామండి.
మీరు ఇక్కడ కృష్ణగిరి డ్యామ్ విజిట్ చేస్తే అండి కంపల్సరీగా కెమెరాను లేదా మొబైల్ తప్పకుండా తీసుకెళ్ళండి. మేము మార్నింగ్ అరౌండ్ 9కి రీచ్ అయ్యామండి. బెంగళూరు నుండి వెళ్ళాము. 9కి రీచ్ అయ్యాము. 9 to 10 మంచిగా విజిట్ చేసామండి ఈ డ్యామ్ని. మొత్తం అంతా ఈ డ్యామ్ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాము. మీరు ఈ డ్యామ్ని వన్ డే ట్రిప్గా మంచి ఆప్షన్లో ఉంచుకోవచ్చు అండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ట్రిప్ అని చెప్పొచ్చు. చాలా పక్షులు నీటిపై వాళ్తుంటాయండి చేపల కోసం. పక్షులు చాలా తిరుగుతున్నాయి. ఇది డ్యాము ఇక్కడ కలవ చేయలేదండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అటువైపు అండి డ్యామ్ నీరు వదులుతారన్నమాట. గేట్స్ ఎత్తివేయడం, నీటి ప్రవాహం జరగడం ఇదంతా కనిపిస్తుంది. సో అక్కడికి అలౌ చేయలేదు సెక్యూరిటీ గార్డు, నీరు ఎక్కువగా వెళ్తుండడం వల్ల. సో మేము పైన షూట్ చేసామండి. ఇప్పుడు మనం గార్డెన్లోకి వచ్చామండి. డ్యామ్ గార్డెన్ అండి, కృష్ణగిరి డ్యామ్ గార్డెన్లో. గార్డెన్ కూడా చాలా అందంగా ఉంది. ఆ నీటి ప్రవాహం అండి చాలా ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఇలా నీటి నిల్వ ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, పూల మొక్కలు, వాకింగ్ చేయడానికి చూడండి ఉన్న ప్రదేశం, అక్కడక్కడ కూర్చోడానికి ఉన్న కుర్చీలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అండి. చూడండి ఇక్కడ తామరలన్నీ, నీళ్ళు తక్కువ తామరలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ తామరలే అండి. చాలా బాగుంటుందండి. మీరు వన్ డే ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చండి. కృష్ణగిరి డ్యామ్ మనసు ప్రశాంతత కూడా ఇస్తామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త అందమైన ప్రదేశంతో కలుద్దామండి.
మీరు కూడా ఇలాంటి ప్రదేశం ప్రాంతాన్ని ఇష్టపడితే అండి కృష్ణగిరి డ్యామ్ అండ్ గార్డెన్ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, గార్డెన్ చాలా అందంగా అనిపిస్తుంది. నా విషయానికి వస్తే అండి, నాకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చిందండి.